హీరోయిన్స్ ముగ్గురున్న వింటేజ్ ప్రభాస్ కోసం వెయిటింగ్ ఫ్యాన్స్. సో డైరెక్టర్ ఆల్మోస్ట్ బాగా కవర్ చేశాడు ముగ్గురు. సో రాజా సాబ్ ఫ్యాన్స్ అందరికీ కూడా పెద్ద ట్రీట్ అని చెప్పుకోవాలి. అంత ఎలివేషన్ ఇస్తుంటుంటే గూస్ బంప్స్ వచ్చినాయి అంతే. అసలు ప్రభాస్ ఇలా చూడటం ఇదే ఫస్ట్ టైం. ఇంకో అంటే హర్రర్ కన్నా ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా చూడొచ్చు మనం. ప్రతిదీ కూడా అంటే ఒక వింటేజ్ ప్రభాస్ గారిని చూసిన ఫీలింగ్ వచ్చింది అన్నమాట. బుజ్జిగాళ్ళు ఎలా అయితే ఆయన డైలాగ్ డెలివరీ డిక్షన్ ఉంటుందో చాలా బాగుంది. హీరోయిన్స్ కి స్క్రీన్ స్పేస్ చాలా తక్కువ ఉంది, బట్ హీరో చాలా బాగా చేశారు. ఏమో నేను ప్రభాస్ ని చూస్తూనే ఉన్నాను, సో నాకు చాలా నచ్చింది. కొంచెం లేట్ అయింది. ఫైనల్లీ వెయిట్ కోసం అయితే చాలా వెయిట్ చేసాం, కానీ చాలా బాగుంది మూవీ అయితే. వెయిట్ చేసినందుకు ఓకే. మ్యూజిక్, హారర్ సీన్స్, రొమాంటిక్ సీన్స్, ప్రభాస్ వింటేజ్ లుక్స్ ఆల్ గుడ్. చాలా బాగుంది మూవీ. హీరోయిన్స్ ముగ్గురు ఉన్నారు కదా, ఎట్లా ఉంది? హీరోయిన్స్ ముగ్గురున్న వింటేజ్ ప్రభాస్ కోసం వెయిటింగ్ ఫ్యాన్స్. సో డైరెక్టర్ ఆల్మోస్ట్ బాగా కవర్ చేశాడు ముగ్గురు డైరెక్టర్. ముగ్గురు హీరోయిన్స్ బాగా చూపించాడు. అన్ని లుక్స్ సరిపోరావు డార్లింగ్ కి ఆబ్వియస్లీ. బాగుంది. చెప్పారు కదా మారుతి గారు, ఏమంటారు అంటే మీరు ఆయన అనుకున్న విధంగా చూపించారా? ఎస్, అనుకున్న విధంగా కంటే ఇంకా ఎక్కువ ఉంది, ఎక్కువ చూపించాడు. స్టోరీ అసలు ఎక్స్పెక్ట్ చేయలే అట్లా. అన్నీ హారర్, రొమాంటిక్, ఇంకా వింటేజ్ ప్రభాస్ లుక్స్ మొత్తం చూపించారు. బాగుంది. ఆల్మోస్ట్ రీచ్ అవుతాయి. క్లైమాక్స్ బాగుంది. ఎక్స్పెక్ట్ చేయాల క్లైమాక్స్ అట్లా పార్ట్ 2 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాల. క్లైమాక్స్ బాగుంది. భయపడినంత హర్రర్ కాదు. సో సినిమా అయితే చాలా బాగుంది, అంటే బాగా అనిపించింది. ఫస్ట్ థింగ్ ప్రభాస్ గారిని చాలా రోజుల తర్వాత ఇన్ని వేరియేషన్స్లో ఆ కామెడీ టెక్స్చర్ తోటి చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. విజువల్ వండర్ అయితే కనిపించింది అని చెప్పొచ్చు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా చాలా బాగుంది. తమన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అద్దరిపోయిందని చెప్పొచ్చు. అండ్ ప్రభాస్ గారు చాలా గెటప్స్లో మనం చూస్తున్నాం. కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి, ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ ఏంటి ఎలాగా అన్నది. అండ్ జోకర్ గెటప్ అయితే చూపించారు కదా ట్రైలర్లో, దాంతో చాలా ఇంపార్టెంట్ లీడ్ ఉందన్నమాట. అది మీకు సినిమా చూస్తేనే అర్థమవుతుంది. సో రాజా సాబ్ ఫ్యాన్స్ అందరికీ కూడా పెద్ద ట్రీట్ అని చెప్పుకోవాలి. ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఒక పండగలాగా జరుపుకుంటారు ఈ రాజాసాబ్ సినిమాని. ఫైనల్ ఫైటింగ్ చూస్తుంటే అసలు ఒక పెద్ద ఒక డైనోసార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ అంత ఎలివేషన్స్ ఇస్తుంటుంటే గూస్ బంప్స్ వచ్చినాయి అంతే. అంత దగ్గర నుంచి చూసిన ఫీల్ వచ్చింది. లిటరలీ సూపర్ అండి మూవీ మాత్రం. కామెడీ టైమింగ్, సప్తగిరి కామెడీ టైమింగ్ అయితే ఇంకా సూపర్. అసలు లిటరలీ సూపర్ హిట్టింగ్. అన్నీ ఉన్నాయండి, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ఫ్యాంటసీ ఉంది, హర్రర్ ఉంది, రొమాన్స్ ఉంది, సాంగ్స్ ఉంది, ఎవ్రీథింగ్ చాలా బాగుంది మూవీ. లిటరల్గా చెప్తున్నావు డూట్, అందరు చూడాల్సిన మూవీ, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. సూపర్గా ఉంది. హర్రర్ కొన్ని చోట్ల భయపడ్డాం, బట్ ఇట్స్ ఓకే. వెరీ నైస్. సూపర్ తమన్ మ్యూజిక్ సూపర్ హైలైట్. సూపర్ ఉంది మ్యూజిక్, సూపర్ ఉంది. లాస్ట్ 45 మినిట్స్ అయితే అసలు ప్రభాస్ ఇలా చూడటం ఇదే ఫస్ట్ టైం. ఇంకో కొత్తగా చూసాం ప్రభాస్, చాలా బాగా చూసాం. వేరే కొత్త ఎలివేషన్స్, కొత్త లుక్లో చూపించిండు డార్లింగ్. ప్రీమియర్స్ కొద్దిగా తెలంగాణలో ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా ప్రీమియర్స్ రాలేదు, బట్ లేట్ అయినా పర్లేదు. డార్లింగ్ ఫ్యాన్స్కి మాత్రం ఒక మంచి అనుభూతి. ఏం పడదన్న, పెద్ద హీరో ప్రభాస్లో ఒక పాన్ ఇండియా హీరో కాబట్టి ఈ ప్రీమియర్స్ లేట్ కావడం ఆయనకు పెద్ద ఫరక్ ఏం పడదు. కాకపోతే సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఒక డార్లింగ్ టైంలో చూసిన ప్రభాస్ని మళ్ళీ మారుతి గారు చూపించారు. ఆ క్రొకోడైల్ ఫైట్ సీన్స్ కావచ్చు, క్లైమాక్స్లో జోకర్ సీన్ కావచ్చు, జబర్దస్త్ పెట్టిండు. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న. బాగున్నాయి అన్న, సూపర్ ఉన్నాయి. ఓకే, 800 to 1200 crores మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాకి. బాగుందన్న. అంటే హర్రర్ కన్నా ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ గా చూడొచ్చు మనం. మారుతి ఒక స్టేట్మెంట్ చెప్పాడు, మీ బ్రెయిన్తో గేమ్స్ ఆడతా అని. ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో చాలా బాగా ఆడాడు అన్న. మేమంటే చాలా డిసప్పాయింటెడ్గా వచ్చాం థియేటర్కి, ఎందుకంటే బయట ఇష్యూ వల్ల మాకు షోస్ ఇవ్వలేదు సరిగ్గా. ఫ్యాన్స్కి ఏం జరుగుతుంది రిలీజ్ అనేది సరిగ్గా లేదు. బట్ సినిమా చూసాక అవన్నీ మర్చిపోయి చాలా సాటిస్ఫైడ్ అన్న. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్రభాస్ అన్న. ఎందుకంటే ఇండియన్ సినిమాలో ఎప్పుడూ ఒక కొత్త స్క్రిప్ట్స్ చూస్ చేసుకున్నాడు. కల్కి కానీ, ఒక సలార్ కానీ. ఖచ్చితంగా ఇప్పుడు కల్కి సలార్ తర్వాత ఇది హ్యాట్రిక్ అవుతుంది.
ఎస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ చాలా బాగా తీశాడు సినిమా. సో అతి కష్టం మీద నేను కూడా ఇవాళ రాజసాబ్ ప్రీమియర్ అయితే చూడడం జరిగిందనమాట. మేము కూడా చాలా పోరాటం చేసి మరీ రాజసాబ్ థియేటర్లోకి వెళ్ళడం జరిగింది. అండ్ థియేటర్లోకి ఎంటర్ అయిన తర్వాత నుంచి అండ్ లాస్ట్ మినిట్ వరకు కూడా ఫుల్ అసలు మొత్తం సినిమా మొత్తం కూడా సైక్ అనమాట. ప్రభాస్ గారు ఏదైతే ఫ్యాన్స్ కోసమే చేస్తున్నారని చెప్పారో అలాంటి ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో ఉంటాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ప్రతి ఎలిమెంట్ కూడా ప్రభాస్ గారు ఫ్యాన్స్ కోసమే పెట్టినట్టుంది. అండ్ మారుతి గారు మనకి జనరల్లీ హారర్ అన్నారు, కొంచెం సేపు ఫ్యాంటసీ అన్నారు, చాలా ఉంటాయి కదా, కానీ మైండ్ గేమ్ అనేది ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే మీరు ఇంకా అసలు సీట్ ఎడ్జ్లో కూర్చుంటారనమాట. చిన్నపిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఏదైతే ఆ క్రొకడైల్ ఫైట్ ఇవన్నీ ఉన్నాయో, హాస్పిటల్ సీన్ అవన్నీ కూడా సినిమా మొత్తానికి హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ రాజాసాబ్ సినిమా ఇంకొక 1000 crores బొమ్మ లోడింగ్ అని చెప్పుకోవచ్చు ప్రభాస్ గారికి. అండ్ డెఫినెట్లీ ఇలాంటి సినిమాలే ప్రభాస్ గారు ఆడియన్స్ కోరుకుంటూ ఉంటారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ కోసమే ఈ సినిమా చేసినట్టు అనిపించింది. అండ్ మారుతి గారు డైరెక్షన్ అండ్ తమన్ గారి మ్యూజిక్ చెప్పుకోవాలి దీని గురించి. ఎస్పెషల్లీ తమన్ గారు అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ వదలలేదనమాట. అసలు ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ మ్యూజిక్ కొడుతూనే ఉన్నారు. అండ్ డెఫినెట్లీ ముగ్గురు హీరోయిన్స్ రిద్ధి అండ్ మాల్విక అండ్ నిధి అగర్వాల్, సో వాళ్ళ టాలెంట్స్ అందరూ చూపించేయడం జరిగింది. అండ్ ఫిలిం మాత్రం టూ గుడ్ ఉందన్నమాట. డెఫినెట్లీ మీరు థియేటర్స్లో వాచ్ చేస్తారు. అండ్ ఇవాళ మార్నింగ్ నుంచి మీరు ఆ యుఫోరియాని డెఫినెట్లీ ఎక్స్పీరియన్స్ చేస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ. సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా భారీ అంచనాలతో రిలీజ్ అయిన సినిమా రాజాసాబ్ అండి. ప్రభాస్ కెరియర్లోని మైలురాజుగా నిలిచిపోతుంది. మారుతి గారి మార్కు హారర్ క్రైమ్ చాలా భయపెట్టే విధంగానే ఉంది. సినిమా చాలా బాగుంది. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. అందరూ థియేటర్లోనే చూడాలండి. బయట అక్కడ దొంగ వీడియోలు చూస్తే బాగోదు. సినిమా సంక్రాంతికి 2026 బ్లాక్ బస్టర్ మూవీ అండి. జనం అందరూ థియేటర్లో చూడండి. బ్లాక్ బస్టర్ అన్న. అంటే చాలా రోజులతో ఒక మంచి జోనర్ చేస్తున్నానని చెప్పారు కదా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు అంతా అన్న. సక్సెస్ఫుల్ ఫుల్ఫిల్మెంట్ చేసినాడు. బాగుంది అన్న. సార్ నేను ఎక్కువ మాట్లాడలేను అన్న. రెబల్స్ హ్యాపీ ఫీల్ అవుతారు ఈ సినిమా చూసిన తర్వాత? ఖచ్చితంగా ఫీల్ అవుతారన్న. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, బట్ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. మళ్ళీ క్లైమాక్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ ప్రభాస్ గారి యాక్షన్ కానీ ప్రతిదీ కూడా అంటే ఒక వింటేజ్ ప్రభాస్ గారిని చూసిన ఫీలింగ్ వచ్చిందన్నమాట. బుజ్జిగాళ్ళు ఎలా అయితే ఆయన డైలాగ్ డెలివరీ డిక్షన్ ఉంటుందో ఆ డైలాగ్ డెలివరీ అది కనిపిస్తుంది మనకి కంప్లీట్గా. అండ్ తమన్ మ్యూజిక్ అయితే ఎరగేస్తారు. ఆయన ఎప్పుడు కూడా అదే డౌట్, ఏం తాగిన మ్యూజిక్ కొడతాడు అనే డౌట్ అయితే నాకు ఎప్పుడూ ఉంటుంది. తమన్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్లో బీజిఎం అయితే సూపర్, సాంగ్స్ బాగున్నాయి. ప్రభాస్ గారిని వింటేజ్ ప్రభాస్ గారిని ఎవరైతే చూడాలి అనుకున్నామో ఆ లుక్, ఎందుకంటే ఆ రాజ్యాలు ఇవి చూసి ఉండిపోయాం. సాహో చూసినా మళ్ళీ ఆ బుజ్జిగాడు కానీ ఆ డార్లింగ్ కానీ ఆ ప్రభాస్ని మిస్ అయ్యాం. అది మారుతి గారు. హారర్ ఫ్యాంటసీ కంప్లీట్గా, అంటే వాళ్ళు చెప్తూ వస్తారు ముందు నుంచి కూడా మన ఇండియాలో ఇలాంటిది లేదు అని. సో అలాంటి కంప్లీట్ జోనరే. హారర్ ఫీల్ అవుతాము, ఫ్యాంటసీ ఉంటుంది, అండ్ ప్రభాస్ గారు కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. సో ఓవరాల్ సినిమా గుడ్ అనొచ్చు. ఖచ్చితంగా థియేటర్లో ప్రభాస్ గారు ఫ్యాన్స్ చూసే సినిమా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. తమన్ గారు బీజిఎం ఇరగేస్తారు. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సినిమా సూపర్.